సమాచారం ఈ 18 నెలల కాలంలో దాదాపుగా 2,93,000 కోట్ల రూపాయల అప్పులు చేసి తన బినామీలకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసి 99 పైసలకి ఉర్సాగాళ్లకో ఉల్ఫాగాళ్లకో లేదంటే టీడీపీ బినామీగాళ్లకో లుల్లుగాళ్లకో ఎవరొకరికి దోచిపెడుతూ దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నింటినీ విదేశాల్లో వ్యాపారాలు చేస్తా ఉన్నారు, విదేశాల్లో దాచుకుంటున్నారు. ఆ దాచుకోవడానికే ఈ రహస్య పర్యటనలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సంపదని దోచుకొని విదేశాల్లో దాచుకోవడానికి అబ్బా కొడుకులు అంటే తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి అండ్ మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు వీళ్ళు వెళ్తున్నారనేది బయట మనకు వినపడుతున్న సమాచారం. ఖచ్చితంగా దానికోసం వాళ్ళు వెళ్ళారు. అందుకని ఇది రహస్య పర్యటన. చెప్పా పెట్టకుండా ముందేమో లండన్ అంటారు, వెళ్ళేదేమో బాలి. తండ్రి బాలి, కొడుకు హాంకాంగ్, మళ్ళీ మధ్యలో తండ్రి కొడుకులు ఎక్కడ కలిసి ఏం సంతకాలు పెట్టడానికి ఏ వ్యాపారాలకు సంబంధించి వెళ్లారనేది ఖచ్చితంగా సమాచారం ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ముందైతే ముఖ్యమంత్రి గారి భద్రత, ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు అనేటటువంటి సమాచారం ఆయన కనపట్టలేదనేటటువంటిది, ముఖ్యమంత్రి కొడుకు ఇద్దరు కనపట్టలేదనేటటువంటిది క్లియర్ గా ఏదైతే సోషల్ మీడియాలో కూడా అందరూ పోస్టులు చేస్తా ఉన్నారు, వీళ్ళు ఎక్కడున్నారు ఆచూకీ తెలపమని అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం. రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ ఈ 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం. ఆంధ్రప్రదేశ్ లో 164 మంది ఎమ్మెల్యేల కూటమి. ఒక్కొక్క ఎమ్మెల్యే చరిత్ర తీస్తే ఒకళ్ళేమో మహిళలకు అర్ధరాత్రి వాట్సాప్ కాల్ చేసి నేను అర్ధరాత్రి మాట్లాడతా అంటాడు ఒక ఎమ్మెల్యే. ఇంకొక అతనేమో నా వీడియోలు తీసి పంపిస్తేనే నేను మాట్లాడతా అంటాడు ఇంకొక అతను. ఇంకొక అతనేమో ఏదైతే ప్రిన్సిపాల్ కి డైరెక్ట్ గా ఫోన్ చేసి ఏదైతే నా దగ్గరకు వస్తేనే నీకు పనులు చేస్తా అంటాడు. సో ఇంకొక ఎమ్మెల్యేలు అయితే డైరెక్ట్ గా దొరికినటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు చూస్తే మొన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు ఆ కేసు శ్రీకాళహస్తి అంటే మీ అందరికీ ఐడియా ఉండుంటది. ఈ మధ్య శ్రీకాళహస్తిలో జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినోత దంపతులు అక్కడ వాళ్ళ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి రాయుడిని చంపి చెన్నైలో రివర్ డెలివరీ చేశారు అనేది మనందరం చూసాం. ఈ సంఘటన జూలై 10వ తారీఖు జరిగింది. 2025 జూలై 10వ తారీఖున జరిగినటువంటి సంఘటన. దీనికి సంబంధించి అక్కడ నదిలో డ్రైవర్ శవాన్ని పారేశారు, వాళ్ళు తీసుకుని వెళ్లి చంపేసి అని వచ్చినటువంటి వార్త. దాని తర్వాత రాయుడు, ఆ డ్రైవర్ రాయుడు ఎవరైతే ఉన్నారో ఆ రాయుడు సెల్ఫీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అతను చనిపోయిన తర్వాత వచ్చినటువంటి సెల్ఫీ వీడియో. అంటే అతను బతుకున్నప్పుడు రికార్డ్ చేసి చనిపోయిన తర్వాత ఆ వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో క్లియర్ గా అతను చెప్పింది బొజ్జల సుధీర్ రెడ్డి ఎవరైతే అక్కడ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోద్బలంతో ఎన్ని చేశాను అని చెప్పి అతను చెప్పినటువంటిది. అవన్నీ కూడా వాళ్ళు రికార్డు పోలీసులకు సమర్పించారు ఈ కోట వినోద దంపతులు అని మనకున్నటువంటి సమాచారం. దాన్ని బట్టి ఇప్పుడు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డికి ఏదైతే తమిళనాడు పోలీసులు సమన్లు జారీ చేశారు. అతను ఒక్కడికే కాదు, అతను అనుచరుడిగా ఉన్నటువంటి ఎవరైతే ఇంకొక ఇద్దరు సుజిత్ రెడ్డి అని బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు అతనికి, అలానే జనసేన కార్యకర్త పేట చంద్రశేఖర్. సో వీళ్ళందరికీ వాళ్ళు సమన్లు జారీ చేసి సెల్ ఫోన్ డేటా ఇవన్నీ కూడా తీసుకున్నారు. దీంట్లో బొజ్జల సుధీర్ రెడ్డి అనేది క్లియర్ గా పోలీసులకి ఉన్నటువంటి సమాచారం. సో బొజ్జల సుధీర్ రెడ్డి అదేవిధంగా జనసేన సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ వాళ్ళు ఒకరికొకరి రాజకీయ ఆధిపత్యంలో ఒక అమాయకుడైనటువంటి జనసేన క్రియాశీల కార్యకర్తగా ఉన్నటువంటి డ్రైవర్ రాయుడు అతను పచ్చబొట్టు కూడా వేసుకున్నాడు. అంత వీరాభిమాని అతను పవన్ కళ్యాణ్కి. సో జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నాడు. సో అతను ఈరోజు బలైపోయాడు వీళ్ళ వల్ల. అంటే వీళ్ళ రాజకీయ ఆధిపత్యంలో ఒక సామాన్యుడిని ఒక డ్రైవరు ఈరోజు చనిపోవడానికి కారణం ఇక్కడ జనసేన ఇన్ఛార్జ్ అండ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం, ఆ కుటుంబానికి ఈరోజు ఎవరు అండగా ఉంటారు? సో కనీసం ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ దీని మీద ఇప్పటి వరకు కూడా రియాక్ట్ కాల. ఎందుకంటే అతను జనసేన కార్యకర్త చనిపోయింది. అంటే వీళ్ళు ఎలా ఉన్నారనంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేస్తారు, లేదంటే తప్పుడు కేసులు పెడతారు, ఒకవేళ కుదరపోతే చంపేస్తారు. ఏదో కేసులు కూడా వాళ్ళు లొంగపోతే. ఆఖరికి ఎలా అయిందంటే జనసేన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు కొట్టుకునేదాకా వెళ్ళారు, చంపుకునేదాకా వెళ్ళారు. ఆఖరికి తెలుగుదేశం వాళ్ళు కూడా చంపుకునేదాకా వెళ్ళారు. మొన్న వీరయ్య చౌదరి అనేటటువంటి తెలుగుదేశం
పాడి మోసాడు కదా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వెళ్ళి. సో అట్లానే ఏదైతే వీరయ్య చౌదరిని కూడా చంపింది తెలుగుదేశం వాళ్ళే అని చెప్పి ప్రభుత్వం తేల్చింది. సో ఇప్పుడు ఈ బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు ఎవరైతే ఉన్నారో సుజిత్, ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు. ఈ సుజిత్ ఇప్పుడు తమిళనాడు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ తమిళనాడు పోలీసులు విచారణ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ బాక్స్ లో ఈ పక్కన సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేతో పాటు ఉన్నాడు. ఇతను సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్. ఇతను కూడా ఆ హత్యలో పాత్ర ఉందని తేల్చారు. అలానే ఇక్కడ చూస్తే మీకు ఇంకొక అతను జనసేన కార్యకర్త చంద్ర ఎవరైతే ఉన్నారో మీకు అక్కడ కనపడుతుంది చూడండి బాక్స్ లో, ఇతనున్నాడు. రెండోది దీని తెర వెనకాల ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాళహస్తి టెంపుల్ కి చైర్మన్ గా కొట్టే సాయి అని మీకు ఐడియా ఉండుంటారు. అప్పుడు సిఐ అంజు యాదవ్ ఏదైతే కొట్టారని చెప్పి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి పెద్ద రచ్చ చేశాడు కదా. సో ఆ కొట్టే సాయి అనే అతను కూడా దీని వెనకాల ఉన్నాడు, ఈ హత్య వెనకాల తెర వెనకాలని చెప్పి వస్తున్నటువంటి సమాచారం. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళున్నటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా తయారయ్యారంటానికి ఈ సంఘటన కూడా ఒక ఉదాహరణ. అమాయకులైనటువంటి వ్యక్తులు వీళ్ళ వల్ల బలైపోతా ఉన్నారు. వీళ్ళ రాజకీయ ఆధిపత్యంలో ఒక మహిళను ప్రైవేట్ వీడియోలు కూడా ఎమ్మెల్యే తీయించాడనేటటువంటి ఇది కూడా వస్తుంది. అంటే ఎంత దారుణానికి ఒడగడుతున్నారు రాజకీయం కోసం ఈ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటానికి దీన్ని ఖచ్చితంగా మనం ఒక ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. ఎంత అరాచకమైనటువంటి పరిపాలన ఈ 18 నెలలుగా ఇక్కడ జరుగుతుందంటానికి ఈ శ్రీకాళహస్తి ఇన్సిడెంట్ తో పాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు కూడా ఖచ్చితంగా మనం ఉదాహరణగా చూడొచ్చని మాత్రం చెప్పదలుచుకున్నాం.